నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ. నేను పవన్. సోషల్ మీడియాలో కొంత ఫేమ్ రాగానే ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించడం క్వైట్ కామన్. కానీ అదే చట్టవిరుద్ధమైన ప్రమోషన్స్కి పాల్పడితే అది నేరం. అలాంటి నేరమే చేసి అడ్డంగా దొరికిపోయాడు వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నాని. అతనిపై కొంత సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లాంటి వ్యక్తి దీనిపై స్పందించి అది చట్టవిరుద్ధం అని చెప్పి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరితే తప్ప ఇలాంటి చర్యలపైన చర్యలు ఉండవా? వాసుపల్లి నానిపై నమోదైన కేసుకు సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది యువత బలైపోతున్నారు, దానికి బానిసలుగా మారి ఎంతో ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు, ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. నేపథ్యంలో దీన్ని మొదట్లోనే అరికట్టే ఛాన్సెస్ లేవా? తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లాంటి వ్యక్తి దీనిపైన రియాక్ట్ అయితే తప్ప దీన్ని ముందు నుంచి చర్యలు ఉండవు. మీ అనాలిసిస్ ఏంటి పూర్తిగా దీనిపైన? ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొద్దిగా సోషల్ మీడియాలో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ రాగానే, కొంత జనాభా పెరగగానే, ఫాలోవర్స్ పెరగగానే వాళ్ళు ఏంటంటే ఒక అత్యాశకు గురవుతున్నారు రోజు రోజుకి. ముఖ్యంగా సో ఇప్పుడు ఇలాంటి లోకల్ బాయ్ నాని కావచ్చు, ఇంకా చాలామంది నేను కూడా చూశాను. గతంలో నేను కూడా పోలీసు వాళ్ళకి ట్యాగ్ చేశాను. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మొన్నటి దాకా లోన్ యాప్లు, మీకు తెలుసు కదా, లోన్ యాప్ల గురించి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. 10,000 తీసుకుంటే 10 లక్షలు కట్టాలని చెప్పి, మార్ఫింగ్ ఫోటోలు అని చెప్పి, తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడం, బెదిరించడం జరిగింది. అది పోయిందిరా బాబు, దరిద్రం వదిలించుకుందాంరా బాబు అనేసరికి మళ్ళీ లోన్ యాప్లు, ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్లు తయారైనాయి. బెట్టింగ్ యాప్లు చాలామంది, ఒక్కళ్ళని కాదండి, అంతకుముందు సన్నీ యాదవ్ అనే ఒక అతను చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇతను, తర్వాత ఇంకైతే కొన్ని పేర్లు ఉన్నాయి. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం, మీరు 10,000 పెడితే లక్షలు వస్తాయని చెప్పి ఊహించి చెప్పటం, తర్వాత ఆన్లైన్ రమ్మీ గేమ్ అని. ఈ గేమ్స్ వల్ల ఏమవుతుందంటే యువత, నేను చూసాం, ఒక అబ్బాయి పారిపోయాడు, PF డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఒక తర్వాత సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు, సార్ నేను డబ్బులు కడతాను, ఎక్కడ పారిపోనని చెప్పి. ఇంకొక అతను 2 కోట్ల రూపాయల దాకా ఆన్లైన్ గేమ్ ఆడి ఏం చేయాలి అర్థం కాక చనిపోయిన సందర్భాలు మనం చూసాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే అంతసేపటికి ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండగానే అది మంచిగా ఉపయోగపడాలి, తప్ప ఇప్పుడు ఈ విధంగా ప్రమోట్ చేయటం వల్ల ఎక్కడ మైనస్ పాయింట్ అవుతుంది? ఇతనికి వచ్చేది ఎంతో అరకొర డబ్బులే కదండి. తర్వాత ఏమవుతుంది, దాన్ని నమ్మి కొంతమంది చనిపోవడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి ఈరోజు. అంటే ఒక మనిషికి నిజంగా చెప్పాలంటే వీళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టాలి. కరెక్ట్. నేను మర్డర్ కేసు పెట్టమని డిమాండ్ చేస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే అతను చనిపోవడం కారణం ఇతనే కదా. కరెక్ట్. మరి అలాంటి ఈ బెట్టింగ్ యాప్లన్నీ చైనా సంబంధించిన యాప్లు అండి మొత్తం. వీటిని ప్రభుత్వం కూడా ఇమీడియట్గా గుర్తించి వాటిని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మన దేశంలో వచ్చినాయి అంటే కొంత పర్మిషన్తో వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు మా లోన్ యాప్లు ఎలా కట్టడి చేశారో ఈ బెట్టింగ్ యాప్లు కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేయాలి. మన దాంట్లో ఏదైతే బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి. సో మరి అక్కడ దానికి కొన్ని ప్రమాణికాలు ఉంటాయా, మరి రెస్ట్రిక్షన్స్ ఉంటాయా మనకు తెలియదు. అది దానికి సంబంధించిన అది ప్రభుత్వం చూసుకోవాలి. ఒకటి సరే వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా కాంటాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మాది ఛానల్ ఉంది, నాది సోషల్ మీడియాలో ఉంది, ఇన్స్టాగ్రామ్లో లా మీడియా అని ఉంది. దాంట్లో దాదాపు 170,000 మంది ఉన్నారు. సో నాకు వస్తుంటాయి మెసేజ్లు, ఏమంటే మేము ఇగ్నోర్ చేస్తాం, పట్టించుకోం అలాంటి, అది చేయండి ఇచ్చేయండి అని చెప్పేసి. తర్వాత ఇంటి వద్దనే ఉంటూ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకటి వచ్చింది మన ఈ మధ్య. నేను వాళ్ళకి ఫోన్ చేసి తిట్టా, ఇంటి దగ్గర ఉండి అంటే ఏం చేయాలరా అని తెలియక అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, సార్ మీరు నలుగురిని జాయిన్ చేయించాలన్నాడు. ఓకే, సరే మరి వాళ్ళు నలుగురిని జాయిన్ చేయించంటారు. ఇదే నా పని అంటే, అవును సార్ ఇంట్లో కూర్చొని అదే చేయించాను. లింక్ స్కీమ్ లాగా వెళ్తా ఉంది. నేను దాన్ని తిట్టాను, ఇట్లా కాదురా బాబు, నువ్వు పిచ్చి చేసేది, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ చేశాడు అన్నాను. అంటే ఇలాగ కూడా తయారవుతుంది బెట్టింగ్ యాప్స్. ముందే ప్రజంప్షన్, ఇప్పుడు ఇది ప్రజంప్షన్ పెట్టండి, 10,000 పెట్టండి, 20,000 వస్తాయని. చాలా సింపుల్ సార్. నాకు తెలిసిన వాళ్ళు నేను 2-3 కేసులు చేశాను. ఒక పాపం అప్పుడే పెళ్ళైన జంట ఒకళ్ళు ఒక ఏరియాలో ఉన్నారు. సో వాళ్ళకేంటంటే తెలియక పాపం ఫస్ట్ 10,000 వచ్చింది అని మాలో ఫోన్ కాల్ వచ్చింది, మీరు 1,000 రూపాయలు కడితే 10,000 వస్తుంది. పాపం మళ్ళీ వాళ్ళు నమ్మి 10,000 కట్టారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది చేయండి అనగానే మళ్ళీ 20,000 వచ్చింది. అలా దాదాపు 10 లక్షలు దాకా అప్పు అయిపోయారు వాళ్ళు. తర్వాత మేము వెళ్ళిన సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసాం, కానీ అప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోయింది. అలా చాలామంది మా దగ్గరికి వస్తున్నారు కుర్రోళ్ళందరూ. తర్వాత ఒక రైతు పొలం మీద డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే దాంతో గేమ్ ఆడాడు ఒక పిల్లోడు. 20 లక్షల గేమ్ ఆడి చనిపోయాడు. గుర్తుందో లేదు, ఇంటర్మీడియట్ పిల్లగాడు, నాన్న ఇట్లా పొరపాటుగా తెలియక గేమ్ ఆడాను, డబ్బులు పోయినా చనిపోయాడు పిల్లోడు. అంటే వీళ్ళందరూ కారణం ఎవరు? వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇలాంటి పిచ్చి రాయాలే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ముందు.
ముందు వీళ్ళని కొట్టాలి, చెప్పుతో కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నాడో, సరే నేను పేదోనండి, నేను తెలియదండి అని అంటున్నాడు. ఓకే, నేను కాదంటాను, నువ్వు పేదోడివి, తెలియదు, బుద్ధి ఉండకల, దిమాగ్ అయితే ఉంటుంది కదా, మైండ్లో ఒక మైండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్ రా, ఇది వాడటం వల్ల ఇలా అవుతుంది కదా అని సజ్జనార్ గారు చెప్పేంత వరకు కూడా అతనికి మైండ్ లేదా? ఆయన మహానుభావులు సజ్జనారాయణ గారు ఇప్పుడు వరకు కూడా ఏంటంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు సామాజిక అంశాల పట్ల. ముందు చాలా ముందు ఉంటారు ఆయన. అంతకుముందు బెట్టింగ్ యాప్ మీద ఆయన ఇప్పుడు పోరాడారు కదా. అంతకుముందు ఆయన ఏం చేస్తే మల్టీ చైన్ సిస్టమ్ ఉంటుంది చూసారా, మీరు నలుగురు జాయిన్ అని చెప్పేసి దాని మీద కూడా ఆయన పోరాడారు సజ్జనార్ గారు. సో అలాంటి ఆయన చెప్పేదాకా కూడా మనకు తెలియదు అంటే తెలుసు ఎక్కడ ఎవరు ముందుకు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడైనా సరే బెట్టింగ్ యాప్ ముందు ప్రమోట్ చేయడం ఒక తప్పు. బెట్టింగ్ యాప్లో మీరు బెట్టింగ్ కాయడం కూడా తప్పే కదా, గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ కాయడం కూడా తప్పుగా. కాబట్టి ఏంటంటే మనం ప్రమోట్ చేసిన వాళ్ళని ఓకే ఇప్పుడు శిక్షించారు, అది సరే ఆయన జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వస్తాడు, యథావిధిగా కోర్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్తాడు. మరి బెట్టింగ్ ఆడేవాళ్ళు కూడా మనం శిక్షించాలిగా. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం బెట్టింగ్ కాసేవాళ్ళు కూడా నేరం. కాబట్టి ఎవరైనా సరే అలాంటివి ఉంటే వారు కూడా జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా మీరు అందరూ ఖచ్చితంగా తెలియజేయాలి. కాబట్టి బెట్టింగ్ ఆడటం నేరమే, బెట్టింగ్ ప్రమోషన్ చేయటం నేరమే. ఓకేనా సార్, బెట్టింగ్ సంబంధించిన ఏదైనా వీళ్ళు ఆన్లైన్ గేమ్ ఏదైనా ప్రమోట్ తయారు చేసి పెట్టడం అలాంటివి కూడా నేరమే. ఎందుకంటే గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద వస్తుంది. మనం చూసి అంతమంది క్రికెట్ బెట్టింగ్లో చాలా మంది కోల్పోయారు డబ్బులు, మనకు తెలియదు ఏం కాదు. క్రికెట్ బెట్టింగ్లో కూడా కోల్పోయేవాళ్ళు అంతకుముందు ఒకసారి, అప్పుడు డైరెక్ట్గా. ఇప్పుడు యాప్లు వచ్చినాయి, యాప్ల్లో బెట్టింగ్ ఆట ఇదొకటి. తర్వాత ఈ ప్రమోషన్ చేయటం ఎమ్మటే ఆడి గెలవండి, 300 పెట్టండి 3000 వచ్చేద్దాం. సార్ ఇక్కడ ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నారు, ఎక్కడ పడితే అలా. వారికి ప్రమోషన్ ద్వారా డబ్బులు ఆశ చూపి ప్రమోటింగ్ చేయడం కూడా కొన్ని సంస్థలు వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ప్రమోట్ చేపిస్తున్నాయి. ముఖ్యంగా దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండాలంటారు? ఒకటండి, ముందు ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ రానంత వరకు కూడా ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఫస్ట్ అది గమనించండి. ఎందుకంటే చాలా సింపుల్ అండి, 300 రూపాయలకు 3000 ఎట్లా వస్తాయి, 3000కి 30,000 ఎట్లా వస్తాయి, అది గమనించాలి కదా. మనిషి అత్యాసమే కదా. ఎవరైతే అత్యాసపరుడు ఎప్పుడైతే ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారండి. అవును, మీకు ఒకటి దానికి సంబంధించిన సినిమా కూడా వచ్చింది, ఒకటి గ్యాంబ్లరా ఏదో మొత్తం సినిమా ఉంది. సో అలాగా అందులో ఒకటే చెప్తారు, ఎప్పుడైతే అత్యాసపడి ఉన్నంత వరకు మనం మోసం చేయడం సులువురా అంటాడు. ఆ సినిమా పేరే అది ఉంది అది. సో అలాగే నేను ఏమంటున్నానంటే, మీరు ఎప్పుడైతే అమ్మో చాలా మంది అనుకుంటారు అంటే మధ్యతరగతి జీవితాల్లో అప్పులన్నీ ఉన్నాయి, ఒక 10,000 కడితే 10 లక్షలు వస్తాయి, నైట్ వీళ్ళు ఊహించేసుకుంటారు. మీరు అంతకుముందు ఒకటి వచ్చేది, మాకు ఒక 10 years బ్యాక్ ఏం వచ్చేది అంటే మాకు మెయిల్ వచ్చేది, మీరు లాటరీ టికెట్ కొన్నారు, మీకు 10 కోట్లు వచ్చినాయి అనగానే మనకు తెలియక మనం మళ్ళీ రిప్లై ఇస్తే ఫోన్ చేసేవాళ్ళు. అవునంటే మీకు లాటరీ టికెట్ 10 లక్షలు వచ్చి 10 కోట్లు వచ్చినాయి, దీనికి డబ్బులు కట్టాలంటే అప్పుడు ఐటీ ప్రకారం మీరు 10 లక్షలు డిపాజిట్ చేయండి అంటే మాకు తెలియక వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే డాక్టర్లు మోసపోయి ఉన్నారు, లాయర్లు మోసపోయి ఉన్నారు. సో ఇదేంటంటే ఎప్పుడైతే మన అత్యాస తగ్గించుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇలా ప్రమోషన్ చేసే వాళ్ళు మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్గా పోలీసులకు ట్యాగ్ చేయాలి. కరెక్ట్. మూడోది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు ఎవరైనా సరే ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని ఏది మంచో ఏది చెడో చూసుకోవాలి. ఈ మధ్య ఇది కూడా వస్తుంది, నేను దీని మీద కూడా మీకు చెప్తున్నాను. ఈ సందర్భంగా కొంతమంది జ్యోతిష్యం మీద కూడా చెప్తా ఉన్నారు. జ్యోతిష్యం పలానా అయ్యగారు పలానా గురువు గారు మీకు చేస్తారు, అది జ్యోతిష్యం మీరు కట్టండి అంటే నేను కూడా ఫోన్ చేశాను. సో జీవితాలపై కూడా ప్రిడిక్షన్స్ ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. అంతే బ్రదర్. ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టమన్నాడు, కట్టా. అసలు ఏం జరుగుతుంది ఏం చెప్తాడని, మళ్ళీ దానికి మళ్ళీ పూజ కోసం 20,000 కట్టమన్నాడు. సో అలాంటి దాని మీద కూడా మీరు ఖచ్చితంగా మన వాళ్ళు చర్య తీసుకోవాలి దానిపైన. సో ఫైనల్ గా ఇప్పుడు లోకల్ బాయ్ నాని పరిస్థితి అంటే ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఈ కేసులో ఎంతవరకు ఉంది? అంటే బెయిల్ వస్తుంది, 1 month లోపల బెయిల్ వస్తుంది. బెయిల్ రాకపోవడం అనేది జరిగింది, బెయిల్ రావడం కాదు. కానీ ఇప్పుడు ఆయన మామూలు అంటే గరిష్టంగా ఆయన మీద వేరే ఎలిగేషన్ కూడా వచ్చినాయి. అంటే మనకి ఎఫ్ఐఆర్ మన దగ్గర లేదు, కానీ గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం అయితే అది 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతని మీద ఏంటంటే వేరే ఎలిగేషన్లు ఉన్నాయి. ఏదో అమ్మాయి అంటే మన ఎవరో చెప్తున్నారు, నేను చూశాను, అది వేరే కేసులు కూడా ఉన్నాయి, ఇతని మీద వేరే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అవన్నీ కలిపి వేశారనేది చూడాలి. బెయిల్ అయితే వస్తుంది, 1 month లో అటు ఇటు వచ్చేస్తుంది, బెయిల్ వస్తుంది అండి. బెయిల్ రావడం జరగదు. కానీ నెక్స్ట్ ఫర్దర్గా నేరం కనుక రుజువు అయితే 3 years నుంచి 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం. రైట్, థ్యాంక్ యూ, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆజాద్ గారు. థ్యాంక్ యూ. చూసినాం కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యూత్ అని కానీ లేదంటే ప్రజల్ని కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్స్ వేయొద్దు అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంత రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి.